ఓం నమఃశివాయ. సికింద్రాబాద్ వాస్తవ్యులైన సేవామూర్తి కె శివకామేశ్వరరావు గారు భగవంతునిపై అపారమైన భక్తిభావం కలిగిన పుణ్యమూర్తి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందే దిశగా వారి భార్య నాగమల్లేశ్వరి గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా తొలుత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. లింగాకారంలో కొలువైన స్వామికి సతీ సమేతంగా అభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సర్వేభ్యో నమస్తే రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళాం మంగళ ఆనందమంగళకర్పూరాం మంగళనీరాజనం దర్శయామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయ పురుషే శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వరానుగ్రహవశాద సిద్ధిరస్తు. భక్తుడైన శివకామేశ్వరరావు గారు శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణమంటూ విఘ్నేశ్వరుని చెంత మధురమైన భక్తి గీతాన్ని ఆలపించారు. సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం. అదేవిధంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత కూడా శివకీర్తనను భక్తి పారవస్యంలో అద్భుతంగా ఆలపించారు. కన్యక జగదీశ్వరి కాపాడుమా ఈశ్వరీ వాసవి పరమేశ్వరీ కన్యక జగదీశ్వరీ కాపాడుమా. దంపతులిద్దరూ ఆలయంలో కొనసాగుతున్న యాగంలో నెయ్యి నవధాన్యాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. నమస్కారం చేసుకోండి. కశ్యపశ్చత్రయాయుషం దేవానా అంత్రయాయుషం తన్మే అస్త్రయాయుషం భస్మనాశిరో. అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న మహత్తర శివాలయ నిర్మాణానికి సేవామూర్తి నాగమల్లేశ్వరి గారు వారి భర్త గారి తరపున కూడా ఇటుకను అందించి పుణ్యఫలాలు పొందారు. అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మానవ సేవలో మాధవ సేవలో తరించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సేవానుభూతిని పొందిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆ భగవంతుడిని చూడంగానే ఒక 2 పాటలు పాడాలని కూడా పాడి ఆ దేవుణ్ణి ప్రార్థన చేశాము. అందరినీ మంచిగా చూడాలని చెప్పని కోరుకున్నాము. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అంతేకాకుండా వీళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా బాగున్నారు. అందరినీ బాగా చూస్తున్నారు. వాళ్ళని చూసేటప్పటికి మాకు చాలా ఆనందం వేసింది. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మంచిగా వాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళని పంపించేది కూడా చాలా మంచి కార్యక్రమంగా అనిపించింది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.